Hello everyone. I will show you one thing. ఏంటంటే ఇది వావ్, ఏంటి చెట్టు అనుకుంటున్నారా? ఇది వచ్చేసి యాపిల్ ట్రీ. సో మెనీ యాపిల్స్ స్టార్టింగ్ స్టేజ్లో. సమ్మర్ స్టార్ట్ అయిందిగా, ఇంకా యాపిల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ చిన్న చిన్నగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి అన్నమాట. అండ్ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే నాకు ఇక్కడ కింద చూసారా? ఈ చెట్టు చాలా చాలా యాపిల్స్ ఇలా రాలిపోయి ఉన్నాయి. బాధాకరం కదా. అండ్ ఇంకొకటి చూడండి, ఒక హాఫ్ ఆఫ్ ద ట్రీలో హాఫ్ పార్ట్ ఎండిపోయింది, కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇక్కడ నుంచి చూద్దాం, చూడండి ఆ పార్ట్ అంతా ఎలా ఎండిపోయింది చూసారా? కంప్లీట్గా డ్రై అయిపోయింది. సరే, నేను ఈ చెట్టును చూస్తున్నప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం చెప్పాడు అది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, హే ప్రైజ్ లార్డ్. సో చూసారు కదా ఆ యాపిల్ ట్రీ, దాని నిండా మంచిగా చాలా చాలా బేబీ యాపిల్స్ కాసున్నాయి. అండ్ చాలా చాలా ఆ చెట్టు మీద ఎన్ని ఉన్నాయో దాంట్లో సగానికి సగం, అట్లీస్ట్ 30% ఆఫ్ ద యాపిల్స్ కింద పడిపోయి ఉన్నాయి. ఎప్పుడైతే నేను అది అబ్జర్వ్ చేస్తున్నానో, మై హాబీ ఈజ్ గార్డెనింగ్. అండ్ నేను ఏ చెట్టునైనా ఐడెంటిఫై చేయగలను. అండ్ యూస్ఫుల్ ప్లాంట్ ఏది, యూస్ఫుల్ది కాదు ఏంటి, అండ్ దాన్ని పరిశీలిస్తాను, చూస్తాను, రైట్? సో అలా చూస్తూ ఉన్నప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఒకటి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏంటంటే, చెట్టును అబ్జర్వ్ చేస్తున్నావు కదా, చాలా కాయలు కోల్పోయింది, అది చాలా రాలిపోయాయి. అండ్ చాలా కాయలు దానిపైన ఉన్నాయి. ఓకే, మైట్ బి ఒక 30% ఆర్ 50%, లైక్ 50% రాలిపోయి ఉండొచ్చు, కానీ మిగతా 50% ఆ చెట్టు మీదే ఉన్నాయి. ఇప్పుడు ఆ చెట్టు ఆ పడిపోయి ఉన్న బేబీ యాపిల్స్ని చూసి, అయ్యో అన్ని యాపిల్స్ అన్నీ పోయాయి, అది ఆ యాపిల్ నాదే, ఇది నాదే, ఇది 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 దిర్ ఆల్ మైన్. బట్ అవన్నీ నన్ను వద్దు అనుకొని వెళ్ళిపోయాయి, కింద పడిపోయాయి. వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆర్ బై ద ఇంటర్నల్ సోర్సెస్. న్యూట్రిషన్ తక్కువ అయి ఉండొచ్చు, లేకపోతే విండ్ వల్ల అవ్వచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్, దాన్ని ఆ చెట్టు నుంచి చాలా చాలా బేబీ యాపిల్స్ రాలి కింద పడిపోయాయి. ఇప్పుడు ఆ చెట్టు ఆ కాయలు పడిపోయిన ఆ బేబీ యాపిల్స్ని చూసి బాధపడుతూ, డిప్రెస్ అవుతూ, అన్నీ పోయాయి, అయ్యో 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 అని అనుకుంటూ, అలానే దిగాలుగా న్యూట్రిషన్స్ తీసుకోకుండా, కావలసిన వాటర్ తీసుకోకుండా, వాటిని చూస్తూ దిగులు పడిపోయి ఉంటే, డిప్రెషన్లోకి వెళ్ళుంటే, వాట్ అబౌట్ దాని పైన ఉన్న యాపిల్స్ పరిస్థితి ఏంటి అర్థమవుతుందా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. సమ్ టైమ్స్ మన కావలసిన వ్యక్తులు అవ్వచ్చు, లేకపోతే మనకు కావలసిన వస్తువులు అవ్వచ్చు, మనకు కావలసిన ఏదైనా, బై ఇన్ కేస్ అది వెళ్ళిపోయిందా, నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్ గాన్ ఫ్రమ్ యువర్ లైఫ్, దట్స్ ఓకే. హోల్డ్ ఆన్, డోంట్ లుక్ డౌన్. సమ్టైమ్స్ మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆ కోల్పోయిన వ్యక్తుల్ని బట్టి ఎందుకు వెళ్ళిపోయారా, అలా నేను కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు మనం దానికోసం మన ఇయర్స్ని వేస్ట్ చేసుకుంటాం, మన టైం వేస్ట్ చేసుకుంటాం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. బట్ అక్కడ ఏమీ జరగదు. నథింగ్ విల్ హ్యాపెన్, జస్ట్ అవర్ టైం విల్ వేస్ట్. సో దట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఇలా మాట్లాడాడు,
Don't waste your time and don't look down whenever the things happen, whenever they leave. Just look up. I am with you. Look whatever you have. Take over. Like వాటిని చూసుకో. టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఫస్ట్. నాట్ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అండ్ ఆ వస్తువు పోయింది, ఈ వస్తువు పోయింది, ఈ జాబ్ కోల్పోయాను, ఆ జాబ్ కోల్పోయాను, ఇది నా నుంచి వెళ్ళిపోయింది, అది నా నుంచి వెళ్ళిపోయింది అని డిప్రెస్ అవుతూ ఉన్నావా? మళ్ళీ తిరిగి ఆ సంవత్సరాలు కానీ ఆ టైంని కానీ సంపాదించుకోవాలంటే చాలా కష్టం. యూనో, టైమ్ ఈజ్ లిటరలీ వెరీ వాల్యుబుల్. సో వాల్యుబుల్ టైంని అలా వేస్ట్ చేసుకోకుండా డిప్రెషన్లోకి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏదైనా జాబ్ పోగొట్టుకున్నావా, దట్స్ ఓకే, గాడ్ ఓపెన్ అనదర్ డోర్ ఫర్ యూ. వాట్ ఎవర్ ద థింగ్. వ్యక్తులు పోయారా, దట్స్ ఓకే. ఎవరున్నా లేకపోయినా యూ హ్యావ్ అన్ అమేజింగ్ గాడ్. ఎస్, యూ అండ్ ఐ ఈజ్ హ్యావింగ్ అన్ అమేజింగ్ గాడ్. హీ ఈజ్ జీసస్. ఆయన మనతో ఉండగా ఇంకా ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ కోసం నేను ఇది ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇలా కాదు, అదా కాదు, అది నేను, ఇది నేను. టైం వేస్ట్. టైం వేస్ట్. ఆ చెట్టు దానిపైన ఉన్న కాయల్ని, ఆ చెట్టు ఏం చేస్తుంది తెలుసా? కింద పడిపోయిన ఆ కాయల్ని, బేబీ యాపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవట్లా, దానిపైన ఉన్న వాటిని చూసుకుంటుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, కంప్లీట్గా ఒక సైడ్ కొమ్మ ఎండిపోయింది. కంప్లీట్గా కింద నుంచి అది ఒక చెట్టు, ఆ చెట్టుకున్న ఒక మెయిన్ బ్రాంచ్లో హాఫ్ ఆఫ్ ద బ్రాంచ్ ఎండిపోయింది. కానీ బ్రతికి ఉన్న అది ఫలాలు ఇస్తుంది. ఎండిపోయింది. ఒకవేళ మీ జీవితాల్లో ఆ వ్యక్తి ఉండకపోవచ్చు, ఎండిపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు, లైక్ దే ఆర్ నాట్ అలైవ్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ నువ్వు ఉన్నావుగా. టేక్ కేర్ ఆఫ్ వాట్ యూ హ్యావ్. Take care of your family. Take care of your kids. Take care what you have. Focus on that. వాళ్ళ గ్రోత్ కోసం చూడు. You grow. నువ్వు ఉన్నావుగా, you grow. Let them grow with you. Give whatever they want. మన దగ్గర ఉన్న వాళ్ళకి give whatever they want. If they want food, give food to them. They want something like education or something, give. ఆ చెట్టు అదే చేస్తుందండి. పూర్తిగా ఒక బ్రాంచ్ అంతా ఎండిపోయింది, కానీ దాంట్లో లైఫ్ ఉంది. ఏదైతే బ్రతికుందో దాంట్లో లైఫ్ ఉంది. సో దాని నుంచి వచ్చిన యాపిల్స్కి అది న్యూట్రియంట్స్ ఇస్తుంది, కావలసినవన్నీ ఇస్తుంది. సో అవి గ్రో అవుతున్నాయి. సో దట్ ఈజ్ వాట్ నువ్వు నేను చేయాల్సింది అదే. ఈ విషయం మీకు అర్థమయ్యిందా అని నేను అనుకుంటున్నాను. సో డోంట్ గో టు డిప్రెషన్. ఏం పోయినా, ఏమున్నా, ఏమి లేకపోయినా, డోంట్ లుక్ డౌన్, లుక్ అప్. ఆ చెట్టు ఎలాగైతే పైకి చూసి నిటారుగా నిలబడి ఎంత చక్కగా ఉన్న యాపిల్స్కి బలం ఇస్తూ, వాటర్ ఇస్తూ, దానికి ఏం కావాలో అవి ఇస్తూ, ప్రొవైడ్ చేస్తూ ఎంత చక్కగా అవి గ్రో అవుతున్నాయో, నువ్వు కూడా అలానే ఉండాలి. లుక్ అప్, డోంట్ లుక్ డౌన్. ఒకవేళ అది కిందికి ఇలా చూసుకుంటూ ఉండిపోయింది అనుకోండి ఆ చెట్టు, అది ఇలా కిందికి ఎప్పుడు వేలాడబడుతుందండి? వెన్ ఒక చెట్టు కిందికి వేలాడబడుతుంది ఎప్పుడు? చచ్చిపోయే పరిస్థితుల్లో కదా. సో నువ్వు నేను అలా చెయ్యొద్దు. పైకి చూద్దాం, మనకున్నదేదో దాన్ని సక్రమంగా మన బాధ్యతలు నిర్వర్తిద్దాం. ఓకే. సో ఈ చిన్న యునో రెవల్యూషన్ అంటారో, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన ఒక చిన్న విషయం అండి ఇది నాలో ఉన్న. సో గాడ్ ఈజ్ అమేజింగ్. మన చుట్టూ ఉన్న మన పరిస్థితులను బట్టి మాట్లాడేవాడు. సో వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్, లెట్ ఇట్ బే. ఇది ఎవరికి యూజ్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
సో ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్, praise God, and thank you very much.